మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. వాన పడిందంటే అమరావతి మునిగిపోయిందనే ప్రచారమే ప్రతిరోజు సోషల్ మీడియాని ఊపేస్తూ ఉంటుంది. కానీ అమరావతిలో వరద నీటి నిర్వహణకి సంబంధించి ఏపీసీఆర్డీఏ కానీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇచ్చినటువంటి టెండర్ల పరిస్థితి ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి పనులు కేవలం భవనాల నిర్మాణమేనా అంటే కాదనేటువంటి సమాధానమే వస్తుంది. ఎందుకంటే రహదారుల్ని పటిష్టం చేయడంతో పాటు కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించినటువంటి వరద నీటి నిర్వహణ ప్రక్రియను కూడా అధికారులు టెండర్ల రూపంలో వర్క్స్ అలాట్ చేశారు. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దాం. కీలకమైనటువంటి అంశం ఇది. అమరావతిలో నీటి నిర్వహణకి సంబంధించి, ముఖ్యంగా వరద నీటి నిర్వహణకి సంబంధించి, డ్రైనేజ్ వాటర్ నిర్వహణకి సంబంధించి, అలానే కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి సమయంలో అమరావతికి అవసరమైనటువంటి నీటి నిర్వహణకు సంబంధించి ఒక గ్రావిటీ కెనాల్ను కూడా అప్పట్లోనే మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేశారు. అందులో భాగంగానే ప్రధానమైనటువంటి అంటే అమరావతి ప్రాంతానికి దుఃఖదాయిని అని చెప్పేటువంటి కొండవీటి వాగు వరద నీటి నియంత్రణ నిర్వహణ కోసం కొన్ని కాలువల్ని ప్రత్యేకంగా తవ్వుతున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే కొంతమంది కాంట్రాక్టులకి వర్క్ ఇచ్చారు. ఆ వర్క్స్ ఒకసారి మనం స్టేటస్ను చూస్తే ఇది అమరావతిలో మల్కాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి, కొండవీటి వాగు పైనుంచి నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జి. ఇప్పటివరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేయడం వల్లే మొన్న జరిగినటువంటి భారీ వర్షపాతంలో అమరావతిలో నీటి వరద తీవ్రత పెరిగింది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. ఎందుకంటే వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు దాని రోడ్డుకి సంబంధించినటువంటి మార్గాన్ని కొండవీటి వాగు కాలువలను పూర్తి చేసి మరీ నిర్మించారు. దానివల్లనే సమస్య వచ్చింది. గత ప్రభుత్వం అమరావతి మీద శ్రద్ధ పెట్టకపోవడం, ఎన్హెచ్ఏ అధికారులు వాళ్ళ ప్రణాళిక ప్రకారం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంతో లోకల్ జాగ్రఫీ అర్థం చేసుకోలేక అదొక ఉత్పాతానికి దారితీసే విధంగా మారింది. ఇప్పుడు కొండవీటి వాగుకి సంబంధించినటువంటి కాలువని అంటే సుమారు 23 కిలోమీటర్ల మేర శాఖమూరు వరకు కొండవీటి వాగు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దాకా కూడా నీటి ప్రవాహం ఉంటుంది. సో ఇదంతా ఈ కాలువ మార్గాన్ని డీపెన్ చేయడం అంటే లోతుగా తవ్వడంతో పాటు కాలువ మార్గాన్ని విస్తరించేటువంటి ప్రణాళికను కూడా ఏపీసీఆర్డీఏ ప్రణాళికల్లో భాగంగా అమరావతి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. వాటికి సంబంధించినటువంటి విస్తరణ పనులు ఒకవైపు జరుగుతున్నాయి. అలానే ఆ మార్గంలో వచ్చేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే అక్కడ అమరావతిలో ప్రతి రహదారిని కూడా నార్త్ ఈస్ట్ పేరుతో ఎక్కడ కూడా డెడ్ ఎండ్ రహదారులు ఉండకుండా ఒక ప్రణాళికబద్ధమైన నగరంగా ఉంచేందుకు అన్ని వైపులా రహదారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కాలువల పైనుంచి ప్రత్యేకంగా బ్రిడ్జిల నిర్మాణం చేయడం ద్వారా వరద నీరు వెళ్ళిపోయేందుకు, కింది నుంచి వరద నీరు వెళ్తుంది, పైనుంచి వాహనదారులు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే ఈ ప్రణాళికని రూపొందించారు. ఇప్పుడు ఈ పనులు ఇక్కడ శరవేగంగా సాగుతున్నాయి. కాలువలకి సంబంధించినటువంటి పనులు ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కాంట్రాక్ట్ రూపంలో తీసుకుని కాలువల విస్తరణ పనులని చేస్తుంది. అలానే ఈ బ్రిడ్జిల నిర్మాణ ప్రక్రియకి సంబంధించి బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కాంట్రాక్టులు దక్కినాయి. వాళ్ళు నిర్మాణ ప్రక్రియని వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో అమరావతిలో వచ్చే వర్షాకాల సీజన్ నాటికి కొండవీటి వాగు నిర్వహణకి సంబంధించి కానీ, పాలవాగు నిర్వహణకి సంబంధించి కానీ ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు రాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీసీఆర్డీఏ, అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాలకు చెందినటువంటి అధికారులు. ఇక్కడ మనం చూస్తే కనుక పైన బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది, దిగువ నుంచి కొండవీటి వాగు కాలువ ప్రవహిస్తుంది. సో ఇదే జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే వెస్ట్ బైపాస్ దగ్గర నీరు ప్రవాహం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేక అక్కడ నీరు జమ చేరి చివరికి కాజా టోల్ గేట్ వరకు మురిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఈ నిర్మాణాల్లో అలాంటి సమస్య లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా కొండవీటి వాగు అమరావతి ప్రాంతంలో దాదాపుగా 23 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పుడు మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాలువల్ని, గతంలో ఉన్నటువంటి కాలువలను విస్తరింపజేయడంతో పాటు ప్రత్యేకంగా కొన్ని రిజర్వాయర్లకి, శాఖమూరు లాంటివి, నీరుకొండ లాంటి జలాశయాలకి కనెక్ట్ చేసేటువంటి ప్రణాళికను సిద్ధించారు. అలానే పాలవాగు పరిస్థితి చూస్తే కూడా పాలవాగు దాదాపు 16 కిలోమీటర్ల మేర అమరావతి ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఇది మళ్ళీ కృష్ణానది దగ్గర ప్రవాహ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇది వచ్చి కొండవీటి వాగు కాలువలోనే కలుస్తుంది. ఈ రెండు కలిసి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దాకా కూడా ఎక్సెస్ వాటర్, సర్ప్లస్ వాటర్ ఉన్నప్పుడు అక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని దాదాపుగా ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక 40 కిలోమీటర్ల మేర కాలువల వ్యవస్థ ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. ఇది కాకుండా గ్రావిటీ కెనాల్ను కూడా
మాస్టర్ ప్లాన్లో భాగంగా రూపొందించారు. ఈ గ్రావిటీ కెనాల్ వస్తే కనుక కృష్ణా నదిలో వరద అంటే అమరావతి ప్రాంతంలో వర్షం పడకుండా ఎగువన పడినటువంటి వర్ష తీవ్రత వలన కనుక వరద నీరు వస్తే ఇక్కడ నీటి నిర్వహణ అవసరాలకు తగ్గట్టుగా ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లని మళ్లించడం, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులు చెరువుల్ని నింపడం, దాని ద్వారా అవసరమైన సమయంలో వాటిని వాడుకోవడం, ఈ ప్రణాళికను పెట్టడం వల్లనే గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్తో అమరావతి ప్రాంతంలో శరవేగంగా కొండవీటి వాగు, పాలవాగు విస్తరణ పనులు ప్లస్ దాని లోతు పెంచేటువంటి పనులు, వరద నీటి నిర్వహణకి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళికని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జిలు కూడా ఈ ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా దాని ఎత్తును దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా నార్త్ ఈస్ట్ పేరుతో నిర్మిస్తున్నటువంటి రహదారుల వ్యవస్థలని, జంక్షన్లని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ బహుశా ఒక ఏడాదిన్నర సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం ఎక్కడైతే వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ముందుగా వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించారు. వచ్చే వర్షాకాలం సీజన్ నాటికి అమరావతిలో వరద నిర్వహణకి ఇంతకంటే మెరుగైన పద్ధతులు ఉంటాయని అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు.